ప్రతి సంవత్సరం ఈ కాలేజీలో ఎంతో మంది డిగ్రీ చదివి బయటకు వస్తారు. కొంతమంది పాస్ అవుతారు, మరికొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. అలా ఫెయిల్యూర్ అయిన ఒక స్టూడెంట్ తాను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మన కథ. ఎగ్జామ్ రాయడానికి వచ్చావా, పూజ చేయడానికి వచ్చావా? ఎగ్జామ్ రాయడానికి వచ్చాను సార్. మరి ఎగ్జామ్ రాయరా, పూజ ఎందుకురా? పూజ చేస్తే క్వశ్చన్ వస్తాయా? రావు కదా, రాయ్. ఓకేనమ్మా, నేను చాలా స్ట్రిక్ట్ అమ్మా. ఎవరి దగ్గర అయినా స్లిప్లు ఉంటే తెచ్చిచ్చేయండి. ఓకేనమ్మా, అర్థమైందా? చెప్పిన వినబడుతుందా? ఎవరి దగ్గరైనా స్లిప్లు ఉంటే తెచ్చిచ్చేయండి. వచ్చింది రాయండి, దిక్కులు చూడకుండా రాయండి. ఓకే. వీడి అమ్మ జీవితంగానే తెలిసిన క్వశ్చన్ ఒక్కటి రాలేదురా బాబోయ్. ఏమా ఎగ్జామ్ రాయడం లేదా సార్? 3ంటికి రాయమన్నారు సార్. 3ంటికి రాయడం కదమ్మా, 3 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 3 గంటల టైం. ఓకే. రే నాలుగో తెలుసా? నాలుగోది తెలుసు. చూపించు కొద్దిగా. కొద్దిగా చూపించరా? మా నాన్నగారు చూపించండి అన్నారు. ఓకేనమ్మా, స్క్వాడ్ వస్తున్నాడమ్మా. స్క్వాడ్ వస్తున్నాడు. జాగ్రత్త. ఓయ్ పైకి లేకమ్మా. సార్ సార్ కూర్చో. స్క్వాడ్ ఎక్కడున్నది కూడా తెలియకపోయాడు ఎదవా. ఇండియన్ స్క్వాడ్ రెడీ. ఎదవ పనికి మళ్ళీ ఎదవా. ఏంటి చూపించరా? నాకు రాకే కదా నా ఎదురుని కలిగుతున్నాను. నువ్వు వచ్చి నన్ను కలిగుతావేంటి? స్లిప్ పెట్టుంటే తెచ్చిచ్చాను అమ్మా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెచ్చిచ్చేస్తున్నారా బాబు? ఏంటన్నా? ఏం లేదు సార్. ఏమి లేదా సార్? ఏం లేదు సార్. స్లిప్ ఎవడెట్టాడు రా? నువ్వా? నేను కాదని చెప్పడానికి లేచాను సార్. కూర్చో. ఏరా నువ్వా? అది కాదని చెప్పడానికి లేచాను సార్. మరి ఎవడరా? ఎవడై ఉంటాడు? వీళ్ళిద్దరు కాదు సార్. కూర్చో. తెచ్చిచ్చిందమ్మా, అయిపోయిన వాళ్ళు. సార్ ఒక నిమిషం సార్. లేదు, టైం అయిపోయింది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే. నా డిగ్రీ అయిపోయిందిరా. అదేంట్రా అంత నీరసంగా ఉన్నా? నా ఎగ్జామ్ పోయిందిరా. అదేంట్రా, నువ్వు బాగానే రాస్తావు కదా? బాగానే రాశాను. ఆ రోజు రాత్రంతా బాగా చదివాను. పొద్దున్నే చదివాను. ఎందుకైనా మంచిదని అందరూ పట్టుకెళ్తారో దొరికిపోతారంటారు. అదే స్లిప్ కూడా పట్టుకెళ్ళాను. రాద్దాం తీద్దాం అదే అనుకుంటున్నాను. ఈలోగా స్క్వాడ్ వస్తుంది. ఆ తర్వాత నీకు తెలియదేమని చెప్పు. కూర్చో. ఓకేరా. మన విషయాలు ఏమున్నాయిరా? ఈవినింగ్ పార్టీ ఉంది మామ, నువ్వు రావాలి. మూడు లేదురా, నేను రాలేను. మీరు వెళ్ళొచ్చేయండి. ఓకేరా, బాయ్. ఊరంతా తిరిగిపోడు. 10th 4 సార్లు రాశాడు. వాడు పాస్ అయిపోయాడు. నాది పోయింది. జీవితం అందరి డిగ్రీలు అయిపోయింది. నా ఒక్క డిగ్రీ ఉండిపోయింది. ఈసారి నుంచి అందరూ నన్ను వేళాకోళం చేస్తారు. ఈ జీవితం అనవసరం. ఎలాగన్నా చచ్చిపోతాను దేవుడా, చచ్చిపోతాను. అసలు ఎలా చచ్చిపోతే బాగుంటుంది?
బాబోయ్ చిన్న రాయి వేసి చూద్దాం ఎంత అవుతుందో తెలుస్తుంది కదా. ఎవరో వస్తున్నారు, ఆయన అడుగుదాం ఈ నది ఎంత లోతు ఉంటుందో. ఆయన చెప్తారు కదా. సార్ 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 ఈ నది ఎంత లోతు ఉంటుంది అంటారండి? దూకు చూడమ్మా తెలుస్తుంది. ఎప్పుడైనా దూకాడేమో, అందుకే నన్ను దూకి చూడమంటున్నాడు. వాడిని ఇదేంట్రా బాబు, ఇదేంత ఎత్తుండే బాబాయ్, చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. వాణేమ్మా ఊరేసుకుంటే నా మొక్క నేను చూడలేకపోయాను. అంతే ఇంకేదైనా ట్రై చేయాలి. ఊరేసుకోవడం చాలా కష్టం రా బాబు. ఇది కల కాబట్టి సరిపోయింది. ఇదే నిజమైతేనా? కత్తితో కోసుకుంటే ఎలా ఉంటుంది? సింపుల్ కూడా. తగలేదా? ఆఖరి కత్తి కూడా నన్ను మోసం చేసింది. ఎన్నో ట్రై చేశాను, ఏది క్లిక్ కావలేదు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అయితే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, ఎవరికి తెలియదు. ట్రై చేద్దాం, అది బెటర్. ఏట్రా పిచ్చి పని? డిగ్రీ పోయినందుకు మాత్రం చచ్చిపోవాలా? డిగ్రీ పోయినందుకు మాత్రం చచ్చిపోవాలా? డిగ్రీ అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, ఓకేనా? డిగ్రీ లేకుండా సమాజంలో ఎంతోమంది ఎన్నో విజయాలు సాధిస్తున్నారు, ఓకేనా? అది కాదు. సీతాకోక చిలుక గొంగల్ పురుగుగా ఉన్నప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోర్రా. అదే పురుగు సీతాకోక చిలుక మారి ఎగురుతున్నప్పుడు అందరు దాన్నే పట్టుకోవాలని చూస్తారా. నువ్వు అంతే, ఈరోజు ఎలా ఉన్నావు రేపు ఇంకోలా ఉంటావు. జీవితం అనేది చిటిలో పడి అలలా కాదురా, ఎగసిపడి అలలా ఉండాలి. ఎందుకు నీ లైఫ్ అంబిషన్ ఏంట్రా? హీరో అవ్వాలిరా. ఇదేంటి ఈ జనాలు తిరుపతి లడ్డు ఏదో ఉచితంగా పంచిపెట్టినట్లు తెగ ఎగబడిపోతున్నారు అనుకుంటున్నారా? అదేం కాదండి, మనవాడు హీరో అయ్యాడు చూడండి. స్టూడెంట్ అంటే రోడ్ల మీద తిరిగి అమ్మాయిలు నేర్పించడం కాదురా, సమాజాన్ని బాగు చేసే ఆయుధం.